రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతోంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొండవీటి వాగు, చంద్రవంక వాగు, నాగుల వాగు, పెద్దపరిమి వాగు, ముత్తాయపాలెం వాగు, గోలివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల్లో నుంచి వర్షపు నీరు రోడ్లపైకొచ్చి ప్రవహించడం వల్ల చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తాడికొండ, కంతేరు, లాంలో కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పంట పొలాలు నీట మునిగాయి. పత్తి, సజ్జ, ఆముదం, వరినారు మళ్లకు నష్టం వాటిల్లుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. 12,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఎడవలి వద్ద ఎద్దువాగు పొంగుతోంది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మల్లన్న, జల్లేరు వాగులు పొంగడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లాలో కందు నది, రాళ్లవాగు, మద్దెలవాగులో వరద నీటి ప్రవాహం తగ్గలేదు. నంద్యాలలోని బైచిగేరి, హరిజనవాడ, శ్యాంనగర్ కాలనీలు నీటి ముంపులో ఉన్నాయి. నల్గొండ, వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాలతో పాలేరు రిజర్వాయర్ అలుగు పారుతోంది. ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం ముప్పాళ్ల, మద్దిరాల గ్రామాల్లో వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఇంకొల్లు, చినగంజ మండలాల్లోనూ రహదారులపై వర్షపు నీరు చేరింది. నిజామాబాద్ లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షానికి ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు రోడ్డు మధ్యన ఉన్న చెట్టు నేల కొరిగింది. రాకపోకలకు కొంత ఇబ్బందిగా మారింది. రాజధానిలోనూ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇప్పుడు కాసేపు విరామం.